మనకి ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇవాళ నర్సంపేట్ పట్టణంలోని మనము ఇక్కడ సిఐఎస్ఎఫ్ వారిచే ఒకటి కవాతు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి కాబట్టి ఒక పబ్లిక్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్గా ఈ యొక్క యాక్టివిటీ మనం టేకప్ చేసి ఉన్నాము. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ నర్సంపేట్ టౌన్ అండ్ టౌన్ పెరిఫరీ అంతా కూడా ఒక రూట్ మార్చ్ మనము సిఐఎఫ్ఎఫ్ ఒక కంపెనీ ప్లస్ మన నర్సంపేట సిబ్బందితో పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ దృష్ట్యా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే పబ్లిక్ కావచ్చు, పొలిటికల్ పార్టీ అట్ ద సేమ్ టైం కంటెస్టింగ్ క్యాండిడేట్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ లేకుండా ఈ యొక్క ఎలక్షన్ నిర్వహించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుక్తంగా ప్రవర్తించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి ఇప్పుడు మొన్న ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్ యాక్టివిటీ, ప్రతి ఒక్క ర్యాలీ, ప్రతి ఒక్క మీటింగ్, ప్రతి ఒక్క ప్రొసెషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు అట్ ద సేమ్ టైం కన్సర్న్ ఆర్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా కనుక ఎవరన్నా కనుక ప్రవర్తిస్తే కనుక మనకి ఇప్పుడు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా మనకి ఆపరేషన్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం చెక్ పోస్టులు కూడా పెట్టి ఉన్నాం కాబట్టి వీటన్నిటికి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్ ద సేమ్ టైం ఎన్నిక నియమావళికి అనుకూలంగా వారి యొక్క యాక్టివిటీస్ని టేకప్ చేయాలని చెప్పి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు కూడా చాలామంది మనం బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. సో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ఇంకా బైండ్ ఓవర్ పీరియడ్లోనే ఉన్నారు. అంటే యాక్చువల్గా వాస్తవంగా మనం వీళ్ళని మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బట్ స్టిల్ 6 months పీరియడ్ కాబట్టి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కూడా ఇంకా అమల్లోనే ఉంది. సో వాళ్ళు కనుక ఫర్దర్గా ఎటువంటి వైలేషన్కి పాల్పడితే తప్పకుండా వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్కి ఉల్లంఘనకి మీద వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.